బ్యాక్ టు న్యూస్. రైతు గుండె మండింది. ఈ పాపాల పాలకుల పాషాణ హృదయాలను చూసి రైతన్న కన్నెర చేశాడు. ఓపిక నశించిన రణరంగాన దూకాడు. కడుపు మండి రోడ్డెక్కాడు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం మొదలైంది. అఖిలపక్ష నేతలు 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకు జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నాయి. అయితే అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీలు ముఖం చాటేశాయి. రెండు జాతీయ పార్టీలు ఒకతాను ముక్కలేనని మరోసారి తేలిపోయింది. అటు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి, ఇటు రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్ పార్టీకి తమ సమస్యలు పట్టవా అని రైతులు తీవ్రంగా నిప్పులు చెరుగుతున్నారు. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇలా పత్తి, సోయాబీన్ పంటల రైతులను ఈరోజు నడ్డి విరుస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నటువంటి షరతుల్ని, ఆంక్షల్ని పెట్టడం వల్ల ఇలా రైతులు, పత్తి పండించిన రైతులు, సోయాబీన్ రైతులు అమ్ముకోలేకపోతూ ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్రానికి కూడా అమ్ముకోవటానికి కూడా కొంతమంది బార్డర్ రైతులు కూడా పత్తిని, సోయాబీన్ తీసుకొని పోతూ ఉన్నారు. నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని మేము ఒకటి అడుగుతున్నాం. ఇలా నీకు ట్రంప్ ఏమో, అమెరికా ప్రెసిడెంట్ ఏమో అనేక సుంకాలు ఈరోజు మన మీద విధిస్తుంటే, నువ్వు ఉన్నటువంటి 11% సుంకాన్ని, దిగుమతి సుంకాన్ని జీరో చేయడం వల్ల ఈరోజు అమెరికా నుంచి పత్తి రావడం వల్ల ఈరోజు మన రైతులు పండించిన భారతదేశ రైతాంగానికి నష్టం చేస్తూ ఉన్నావు. ఇలా కపాస్ కిసాన్ యాప్ ఎన్నడూ లేదు. కపాస్ కిసాన్ యాప్ని కూడా తీసుకొచ్చి ఈరోజు రైతులకు సగం మందికి ఫోన్లు ఉంటే సిగ్నల్స్ ఉండయి, సిగ్నల్స్ ఉంటే డబ్బా ఫోన్ ఉంటుంది, ఇలా స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఇలా ఐఫోన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆ కిసాన్ యాప్ను కూడా ఎత్తివేయాలని చెప్పి తేమతో సంబంధం లేకుండా పత్తిని, సోయాబీన్ని కూడా కొనుగోలు చేయాలా. అట్లనే వేలి ముద్రలు పెట్టింది, ఎన్నడూ లేదు. వేలి ముద్రలను కూడా తీసేయాలని చెప్పి ఇయ్యాల ఎంపీ, ఎమ్మెల్యే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం మేము. ఇలా ఎమ్మెల్యే, ఎంపీ ఇప్పుడు కేంద్రానికి పోయి వినతి పత్రం ఇస్తే సిగ్గుండాలా. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే రాజకీయం చేస్తున్నా చెప్పినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఇవాళ ఎందుకు తిరిగిపోయినరు? ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తామని చెప్పి రైతుల్ని మోసం చేయడానికి ఈ ఎమ్మెల్యే, ఎంపీకి సిగ్గుండాలా. ఇయ్యాల నుంచి పన్నరా, ఈ రోజు వరకు గడ్డి వీకినరా. ఓట్లు వేసినటువంటి రైతాంగానికే వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యేకు, ఈ ఎంపీకి తప్పకుండా బుద్ధి చెప్తాం. ఇప్పుడు ఇలా కేంద్రానికి పోయి వినతి పత్రం ఇస్తారా?